ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు లోపాలపై కేరళ హైకోర్టు తీవ్ర విమర్శలు చేసింది. నవంబర్ 24 వరకు రోజుకు 5,000 స్పాట్ బుకింగ్లను మాత్రమే అనుమతించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్స్ ని 20,000 నుంచి 5,000కు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. వర్చువల్ క్యూ ద్వారా మరో 70,000 మందిని అనుమతించనుందని, దీంతో 75,000 మందికి దర్శనం కల్పించనుంది. అదేవిధంగా అడవి మార్గంలో వచ్చే భక్తులకు పాసులను తప్పనిసరి చేసింది. రద్దీని తగ్గించేందుకు నిలక్కల్ ద్వారా కొత్తగా 7 బుకింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఈ పరిమితితో ప్రతిరోజు గరిష్టంగా 75,000 మంది యాత్రికులకు మాత్రమే ఆలయంలో దర్శనం చేసుకోగలరు. గతంలో అయితే బోర్డు రోజుకు 90,000 మంది యాత్రికులను అనుమతించాలని నిర్ణయించింది. ఇందులో 20,000 మందిని స్పాట్ బుకింగ్ ద్వారా దర్శనం చేసుకోవడానికి అనుమతించారు. అయితే దీని ద్వారా రద్దీ విపరీతంగా పెరిగిపోయి భక్తుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి.